కిచెన్లో అయితే మీకు ఒక యూజ్ అయ్యే టిప్ చెప్తాను. ఇలాంటి గ్యాస్ బండ్లు ఉంటాయి కదా, ఇలాంటివనే కాదు, అయితే కిచెన్లో అయితే నాన్న ఒక మిస్టేక్ చేశాడు. అంటే నాన్నకు తెలియదు కదా, ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఇలా కిచెన్ రిపేర్ చేసుకునేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, నీట్గా ఉంటాయి. ఇప్పుడు కట్టే ఇల్లులన్నీ కూడా ఇప్పుడున్న మనుషుల్లాగా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాయి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను ఊరు వెళ్తున్నాను. ఊరు వెళ్ళే ముందైతే రోడ్లో అయితే ఒక దాబా ఉంటుంది. ఆ దాబా దగ్గరికి వెళ్ళేసి మా ఆయనకి ఇష్టమైనది కీరు, దాబాలో అయితే కీర్ అయితే ఆయనకి బాగా ఇష్టం. కీర్ తీసుకొని కీర్ తినేసి ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. ఎంతమంది కీర్ అంటే ఇష్టం, అది కూడా దాబాలో దొరికే కీరు. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నానైతే ఇల్లు మొత్తం కూడా రీమోడలింగ్ చేయిస్తున్నాడని. చేయించిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను కదా. ఇప్పుడైతే చూపిస్తాను ఎలా ఉందనేది. లాస్ట్ వీడియో కానీ చూడకపోతే చూడండి. ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నామంటే ఏదో హ్యాపీగా కూర్చోవచ్చు అని వస్తారు. నాకైతే అట్లా ఉండదు. ఇక్కడ ఇంటికి వచ్చాకైతే నాకైతే ఇక్కడ డబల్ పని ఉంటుంది. ఎందుకనేది చెప్తాను నేను ఈ వీడియోలో. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే ఇంతకు ముందు ఉన్నది ఇల్లు ఇలా ఉండేది. దీన్ని మొత్తం రీమోడలింగ్ చేయించాడు. రీమోడలింగ్ చేయించిన తర్వాత గుమ్మం అయితే లాస్ట్కి పెట్టాడు. ఇప్పుడైతే ఇదిగో రీమోడలింగ్ చేయించాకైతే ఇలా ఉంది. గుమ్మం ఇటు సైడ్ ఉన్న గుమ్మం ఇటు సైడ్కి పెట్టాడు. ఇక్కడ ఉన్న విండో అటు సైడ్కి పెట్టాడు. గుమ్మము అలాగే ఈ విండో మాత్రం ఏం మార్చలేదు, పాతవేను. కాకపోతే మొత్తం లోపలంతా కూడా టైల్స్ వేయించాడు, బయట కూడా టైల్స్ వేయించాడు. డోర్లు అయితే మాత్రం ఇప్పటివి కాదు, ఇల్లు కట్టినప్పటివే, 60 years బ్యాక్వే, కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకే మార్చాల్సిన అవసరం లేదని అవి మార్చలేదు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మొత్తం గచ్చంతా పాడైందని చెప్పి, అందుకే ఇంకా టైల్స్ అన్ని మార్పిచ్చాడు. అలాగే దేవుడి రూమ్ సపరేట్ గా, బెడ్రూమ్ సపరేట్ గా, బెడ్రూమ్ లోనే వాష్రూమ్ వచ్చేటట్టు కిచెన్ కూడా లోపలికి పెట్టించాడు, బయట లేకుండా. అలా మొత్తం అంతా కూడా కొంచెం మార్చాడు ఇల్లు మొత్తం కూడాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇంతకు ముందు ఇల్లు ఎలా ఉన్నదో చూడాలనుకుంటే ముందు వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. అంతా రిపేర్ చేయించడం అయిపోయింది, కానీ కొన్ని చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. అయితే ఇంటికి కలర్స్ కూడా వేయించలేదు, సున్నం ఒక్కటే వేయించాము. తమ్ముడు పెళ్ళి అనుకుంటున్నాము, పెళ్ళప్పుడు కలర్స్ వేద్దామని. ప్రెసెంట్ అయితే వేయించలేదు. అయితే సామాన్ అన్ని కూడా క్లీన్ చేయించేసాడు నాన్న, నేను వచ్చాక చేసుకోలేనని చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేయించేసాడు నాన్న. బయట సామాన్ ఉన్నాయి కదా, అవన్నీ అటకల మీదవి, అవన్నీ కూడా కొంచెం తుడిచేసి ఇంకా అటకల మీద పెట్టేయాలి. ఫ్రిడ్జ్ కూడా నీట్ గా కడిగిచ్చేసాడు. ఫ్రిడ్జ్ లో మొత్తం అంతా ఇంకా అవి ఎక్కడి అక్కడ పెట్టేసి సామాన్ కూడాను ఫ్రిడ్జ్ లో సర్దేశాను. బయట ఉండేవన్నీ కూడా అటక మీద సామాను. అవన్నీ ఏంటంటే తోమేస్తున్నారు కదా, అవి మొత్తం తడి లేకుండా చూసి అటకల మీద పెట్టేయాలి. అయితే తడి ఉంటే ఏమవుద్దంటే సిలుములాగా వచ్చేస్తాయి. ఇంకా ఇవే కాదు, చాలా సామాను ఉన్నవి. అవైతే మాత్రం అసలు బస్తాల్లో కట్టేసి మూట కట్టేసాము. ఇంకా తీసి తోమటం ఇదంతా వద్దు, చెయ్యలేమని చెప్పి. అంటే మేము ఎక్కువ రావట్లేదు, నాన్న ఇవన్నీ చేసుకోలేడని చెప్పి ఎవరన్నా వచ్చినా కానీ తోమిచ్చి పెడతారు, కానీ సర్దివ్వాలంటే సర్దివ్వరు కదా ఊర్లో. అందుకని చెప్పి అవన్నీ కూడా బస్తాలకు కట్టేసాము. ఇంకా మిగతా సామాన్ అన్ని కూడా ఏమన్నా తడి ఉంటే కొన్ని తుడిచేసి ఫ్యాన్ కింద పెట్టేసాము. అట్లాగే నాన్నకి ఏమేమి అవసరమో అవి మాత్రమే కిచెన్ సామాన్ పక్కన పెట్టేసి, అమ్మ ఏంటంటే సామాన్ మొత్తం బాగా ఎక్కువ కొనేసింది. గరిటెలు అయితే ఏమి, ఇంకా గ్లాసులు అయితే ఏమి, చాలా ఉన్నవి. అవన్నీ మళ్ళీ కిచెన్ లో పెడితే మళ్ళీ అస్తమానం తోముతూ ఉండాలి, లేకపోతే అంతా కూడా రస్ట్ వచ్చేస్తుంది దాని లోపల. నెమ్మున్నా సరే అలాగే తుప్పు వచ్చినట్టు అయిపోతాయి సామాను. స్టీల్ సామాన్ అయినా సరే మొత్తం అంతా ఇలా ఆరబెట్టేశాక గ్లాసులు, స్పూన్లు, అలాగే గరిటెలు అవన్నీ ఏంటంటే ఇట్లా పెద్ద పెద్ద టిఫిన్లు ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేసి వాటికి మూత పెట్టేసి వాటిని కానీ అటక మీద పెట్టేస్తే సరిపోద్దని. ఇంకా మేమందరం వచ్చినప్పుడే కదా అన్ని యూజ్ చేసేది. నార్మల్గా అయితే నాన్న ఒక్కడే ఉంటాడు ఇక్కడ, నాన్నొక్కడే ఉంటాడు కాబట్టి నాన్నకి ఏమేమి అవసరం, గ్లాసులు కానీ ఎక్కువ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. నాన్నకి ఎంత అవసరమో అంతవరకు పెడితే చాలని అంతవరకు పక్కన పెట్టేసి మిగతావన్నీ కూడా కొంచెం తుడిచేసుకొని అన్ని అటకల మీద పెట్టేసుకున్నాము. అటకల మీద పెట్టేసుకొని మొత్తం అంతా ఇక్కడైతే వీడియో తీయడానికి అయితే 10 minutes పట్టుద్ది, కానీ ఇవన్నీ సర్దాలంటే ఒక రోజు పట్టుద్ది. ఇక్కడ అటక మీద ఉండేవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్లు. ఊరు వెళ్ళినప్పుడల్లా కిచెన్ లో ఏమేమి అవసరం లేదో అవన్నీ తీసేస్తూ ఉంటాను. లాస్ట్ టైం అయితే ఇట్లా రిటర్న్ గిఫ్ట్లు వచ్చినాయి, ప్లాస్టిక్ డబ్బాలు చాలా ఉండే, అవన్నీ కూడా పడేసాము. ఇక్కడ ఉన్న రాగి బిందెకి అయితే పెద్ద స్టోరీ ఉంది. ఇదైతే ఇప్పటిది కాదు, చాలా రోజులది. అయితే ఇక్కడ అటక ఉంది కదా, ఈ అటక అయితే ఇప్పుడు కట్టించాడు నాన్న బెడ్రూమ్ లోది. హాల్లో మాత్రమే అటక ఉండేది. ఆ అటక కూడా పెద్ద స్టోరీ ఉంది. ఎందుకంటే ఆ అమ్మ వాళ్ళకి పెళ్ళైనప్పటికి అటకలు ఏమి లేవు ఈ ఇంటికి. ఇంకా ఈ సామాన్ అంతా పెట్టుకోవడం కష్టం అని చెప్పి ఈ అటక పెట్టించడానికి పనోళ్ళని అడిగితే ఈ కష్టం అన్నారంట. అప్పుడు ఇంకా అంటే బొంతరా ఇల్లు కదా, ఇక్కడ పెట్టడం రాదన్నారంట. అమ్మ అయితే 1 week కష్టపడి ఇలా అటక చేసింది. ఇప్పుడైతే ఆ అటక మీద అయితే అసలు ఏం పెట్టట్లేదు. ఇంకా కిచెన్ లో అటక ఉంది, అలాగే బెడ్రూమ్ లో అటక ఉంది కదా, ఇంకా అటక మొత్తం ఖాళీ పెట్టేసి ఇంకా హాల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం పెట్టట్లేదు ప్రస్తుతానికి. కిచెన్ లో అటక మీద అయితే ఈ పనికిరాని సామాన్ అంటే
యూజ్ చేయని సామాన్ అన్ని కూడా కిచెన్ లో అటక మీద కట్టేసి పెట్టేసాము. ఇంకా కొన్ని మసిదాబర్లు అవి కూడాను. మామూలు ఏమో పెద్ద పెద్ద ఏమో బెడ్రూమ్ లో పెట్టేశాను. ఇంకా కిచెన్ లో షెల్ఫ్ అన్నిట్లో పేపర్లు వేసేసి కిచెన్ కూడా సర్దేశాను. కిచెన్ లో అయితే ఇలా బండలన్నీ వేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ పైకి పెట్టుకోవడానికి అయితే హోల్ పెట్టారు. కానీ ఆ హోల్ కి ఏంటంటే చుట్టూరు ఎత్తుగా ఏం చేయలేదు. ఇక్కడైతే మాత్రం ఏం పెట్టలేదు. నానే ఒక చిన్న పైప్ పెట్టుకొని చుట్టూరు వైట్ సిమెంట్ వేసుకున్నాడు. ఏంటంటే గ్యాస్ బండ కడిగినప్పుడు వాటర్ అనేది కిందకి రాకుండా ఉండడానికి ఇలా పెట్టుకున్నాడు. కిచెన్ లో అయితే ఇలా చిన్న చిన్నవి కొన్ని చేపించుకుంటే నీట్ గా ఉంటది కిచెన్, లేకపోతే కష్టము. ఇంకా మిగతా సామాన్ అంతా కూడా ఇలా బస్తాల్లో వేసి కట్టేసి అటక మీద పెట్టేసాము. అస్తమానం తీయటం తోమటం అదేమీ లేకుండా. సామానే కాదు ఇంట్లో నాన్న ఇంకా దుప్పట్లు అన్ని కూడాను ఇలా బస్తాల్లో వేసేసి కుట్టేశాడు. అన్ని ఖరాబ్ అవ్వకుండా ఇల్లు రిపేర్ చేసేటప్పుడు ఏం పాడవకుండా ఉంటాయని. ఇవన్నీ కూడా ఏంటంటే బట్టలు, అలాగే బెడ్షీట్స్ అవన్నీ కూడాను. ఇంకా ఈ విండో ఒకటి, ఈ విండో ఈ డోర్స్ మాత్రం పాతవని చెప్పాను కదా, ఇవైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. టేకువి ఇవన్నీ కూడాను. ఇప్పుడు పెట్టే గుమ్మాలన్నీ ఏంటంటే ఒక 5-6 ఇయర్స్ కి చెదలు వచ్చేస్తున్నాయి. ఎందుకనేది ఎవరికి రీజన్ తెలియట్లేదు. అవి కూడా టేకు అని చెప్తున్నారు కానీ 5-6 ఇయర్స్ కే వచ్చేస్తున్నాయి. ఈ ఇల్లు కట్టి 60 ఇయర్స్ అవుతున్నా సరే ఇప్పటి వరకు వాటికి కొంచెం కూడా చెదలు అనేది రాలేదు. అంత నీట్ గా ఉంటాయి. ఇప్పుడు కట్టే ఇల్లులన్నీ కూడా ఇప్పుడున్న మనుషుల్లాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నాయి. ఇదైతే నెక్స్ట్ డే అయితే మాత్రం పాలు పొంగిస్తున్నాను. మనం వచ్చిన అసలు పని అయితే ఇదేను, పాలు పొంగియడానికి. కొత్త ఇల్లు కాదు పాత ఇల్లే కదా. ఎందుకు పాలు పొంగిస్తున్నానంటే గుమ్మము తీసి మార్చారు కదా, గుమ్మం తీసి మారిస్తే కంపల్సరీ పాలు పొంగియాలంట ఆడపడుచు. మనమైతే వచ్చింది ఈ పని మీదేను, పాలు పొంగిచ్చి వెళ్ళడానికి. అంటే కేవలం పాలు పొంగించడానికనే కాదు, మొత్తం అన్ని కూడా సర్దివ్వడానికి. కాకపోతే మెయిన్ రీజన్ అయితే ఇదేను, ఆడపడుచు పాలు పొంగియాలంటారు కదా. ఫైనల్లీ అయితే పాలు పొంగిచ్చేసాము. ఇంకా పాలు పొంగిచ్చేసిన తర్వాత దేవుడి రూమ్ లోనో ఇక్కడ అయితే మాత్రం కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. అయితే కిచెన్ లో అయితే నాన్న ఒక మిస్టేక్ చేశాడు. అంటే నాన్నకు తెలియదు కదా, ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు గానీ ఇలా కిచెన్ రిపేర్ చేసుకునేటప్పుడు గానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే ఒక పట్టీ లాగా వస్తుంది, అది ఉండాలి. అది కానీ లేకపోతే ఇక్కడ ఏమన్నా పొంగిచ్చినా గ్యాస్ బండ కడిగేటప్పుడు గానీ పాలన్నీ కూడా ఇలా కిందకు వచ్చేస్తాయి. ఇక్కడైతే అతను పెట్టలేదు ఇలా పట్టీలాగా. మేస్త్రి అయితే మాత్రం చెప్పాము మేము పిలిపించి, ఇక్కడ మొత్తం అంతా కూడాను గ్యాస్ బండకైతే పట్టీలాగా పెట్టమని చెప్పాము. దేవుడి రూమ్ లో అయితే మాత్రం దీపం ముట్టించేసుకొని ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకున్నాము. అయితే ఇంతకు ముందు ఉన్న పెద్ద పటాలు మొత్తం తీసేసాము. అమ్మ వంటలో అయితే చాలా పటాలు ఉండే, అవి ఏంటంటే చాలా పెద్దగా ఉండే. అవి అమ్మ పెళ్లి కాక ముందు నుంచే ఉన్నాయి. అయితే అంత పెద్ద పటాలు అయితే ఉండొద్దంట ఇంట్లోను, అందుకే అవన్నీ తీసేసాము. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎందుకు తీయలేదంటే, అమ్మ వాళ్ళ ఇంటి కులదైవం అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆ విగ్రహం అయితే ఎప్పటి నుంచో ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో, మేము పుట్టక ముందు నుంచేను. అందుకే ఆ విగ్రహం అయితే తీయబుద్ధి పుట్టలేదు, అందుకే తీయలేదు. ఇంకా పాలు పొంగించటం, దీపం పెట్టుకోవటం అంతా అయిపోయింది కదా. ఇంకా సామాను అన్ని కూడా ఇక్కడ కొన్ని కొట్టంలో ఉన్నాయి, కొన్ని ఏమో ఇంటి మీద రూమ్ లో ఉన్నవి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో పెట్టాలి. ఇప్పుడు ఇంట్లో అయితే 3 బీరువాలు ఉండే. ప్రెసెంట్ అయితే ఇక్కడ ఒక బీరువా ఉంది, ఒక బీరువా ఇంట్లో ఉంది, ఇంకొక బీరువా అయితే వేరే వాళ్ళకి అమ్మేశారంట. ఇంక ఈ బీరువా తుడిచి ఇంట్లో పెట్టేస్తే ఇంకా అమ్మ బట్టలు, నాన్న బట్టలు, అమ్మవైతే కొన్నే ఉన్నాయి, చాలా మటుకు అయితే నాన్న ఇచ్చేసాడు. అవన్నీ కూడా తీసేసి ఎక్కడొక్కడ సర్దేయాలి. అలాగే దుప్పట్లు, దిండ్లు ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేస్తే అయిపోద్ది. కిచెన్ లో అయితే మీకు ఒక యూజ్ అయ్యే టిప్ చెప్తాను. ఇలాంటి గ్యాస్ బండ్లు ఉంటాయి కదా, ఇలాంటివనే కాదు ఏదైనా సరే ఇట్లాంటి స్టవ్లు ఉంటాయి కదా, ఇలా పనికి రాకుండా మన ఇంట్లో పళ్ళాలు ఉంటాయి కదా, ఆ పళ్ళాలు అయితే ఇలా కింద కానీ పెట్టామంటే మనం పాలు పొంగిచ్చినా ఇంకేమన్నా కానీ టీ కానీ ఏమన్నా పొంగిపోయినప్పుడు కిందంతా అవ్వకుండా అక్కడ వరకే అలా పొంగి అక్కడ ఆ ప్లేట్లో పడిపోతాయి. అవేంటంటే ఒక 4 డేస్కి ఒకసారి అలా మార్చుకుంటూ ఉండొచ్చు. అయితే ఇల్లు రిపేర్ చేయించక ముందు కిచెన్ ఇలా ఉండింది. కిచెన్ అయితే మాత్రం ఇటు సైడ్ అయితే గ్యాస్ బండ దగ్గర పొగ్గొట్టం లాగా వచ్చిండేది. అప్పట్లో అలా కట్టుకునే వాళ్ళు. ఎందుకు ఇలా కట్టేవాళ్ళు అంటే ఇక్కడ పొయ్యి పెడితే పొగ పైకి పోయేదానికి అలా కట్టుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ షెల్ఫ్ ఉంది కదా, ఈ షెల్ఫ్ ప్లేస్ మొత్తం కూడా ఈ షెల్ఫ్ తీసేసి ఓపెన్ లాగా పెట్టేశాడు. ఇక్కడ ఓపెన్ పెట్టేసి ఈ డోర్ సైడ్ ఏమో మొత్తం అంతా క్లోజ్ చేసేసాడు. ఇప్పుడున్న న్యూ కిచెన్ అయితే ఇలా చేశాడు. అలా ఉన్న కిచెన్ ని ఇలా చేశాడు. మొత్తం అంతా కూడా సర్దేశాను. సర్దేసిన తర్వాత అయితే మాత్రం ఇది ఫైనల్ లుక్. ఇది మొత్తం కిచెన్ కూడా చూపించిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను. మొత్తం అంతా సర్దేసిన తర్వాత ఎలా ఉందనేది కూడాను.
ఇక్కడ ఫోటోలో ఉన్నదైతే మా అమ్మ. ఇప్పుడైతే ప్రెసెంట్ ఎక్కడ సీలలు లేవు. సీలలు పెట్టిన తర్వాత అమ్మ ఫోటో తగిలించాలి, అందుకే ఇక్కడ షెల్ఫ్ లో పెట్టినాను. ఇక ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం అయితే సతటం అయిపోయింది. ఇదైతే ఫైనల్ లుక్ చూపిస్తున్నాను. ఇక ఈ వీడియో తీసేసి మేమైతే ఊరికి బయలుదేరుతాము. ఇక్కడ వేరుశెనగ పప్పులు అయితే నా కోసం అయితే ఊర్లో కొనిపెట్టారు. అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే వేరుశెనగ వేస్తారు, ఇంకా అక్కడైతే వేరుశెనగ పప్పు నా కోసం కొనిపెట్టాడు. ఇంట్లో అమ్మ లేనప్పుడు ఎవరైతే అన్ని పట్టించుకొని చేస్తారో వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ బెడ్ ఎందుకు డబుల్ కాట్ మీద బెడ్ బయట వేస్తున్నామంటే, డబుల్ కాట్ మంచం అయితే కొంచెం రిపేర్ ఉంది, ఆయన వస్తా అన్నాడంట కమసలు. ఆయన వచ్చాక కొంచెం రిపేర్ అయిపోయిన తర్వాత బెడ్ దాని మీద ఇస్తాము. డ్రెస్సింగ్ టేబుల్ అయితే పాడైంది, అయితే ఈ షెల్ఫ్ కి అయితే మిర్రర్ చేపిస్తున్నాను నాన్న. చేయించిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందని కూడా చూపిస్తాను నేను. అయితే నేను ఈ వీడియో చేసేటప్పటికైతే దీని కబోర్డ్ అయితే చేయలేదు, తర్వాత అయితే చేసిన తర్వాత అయితే వీడియో తీసి పంపించాడు. మిర్రర్ పెట్టి కబోర్డ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా చేయించాడు అనిపించింది. కిచెన్ లో అయితే నేను కొంచెం ఇన్ని సామాన్ ఉంచాను కదా, తక్కువే ఉంచాను, అవి కూడా తీసేస్తాడు నాన్న. మళ్ళీను ఇన్ని కూడా అవసరం లేదని చెప్పి అవి కూడా కొన్ని తీసేసి మళ్ళీ అటక మీద పడేస్తాడు. నేనైతే కొన్ని అవసరమైనంత మట్టుకే ఉంచాను, ఇంకొదమే అన్ని కూడా తీసేసాను. కిచెన్ అటక మీద క్లాత్ ఎందుకు కప్పామంటే, కిచెన్ లో అయితే జుడ్డు అలా వస్తూ ఉంటది కదా, ఇంకా నాన్నకైతే కొంచెం అస్తమానం తీయటం కష్టం కాబట్టి ఆ క్లాత్ అలా పెట్టేసాము. ఇంకా నాన్న అయితే మాత్రం చాలా సామాన్లు ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తాడు. గోధుమ పిండి, ఈ కారం గాని ఇంకా చాలా మటుకి అన్ని ఫ్రిడ్జ్ లోనే ఉంటాయి. మంచం అయితే రిపేర్ ఉందన్నాను కదా, అందుకేను బెడ్ వేయలేదు మంచం మీద. ఇంకా కొన్ని సామాన్ అయితే మాత్రం మిద్ది పైన రూమ్ లోనే ఉన్నాయి. అయితే అవంటే అంటే నాన్న పెట్టేసుకోగలడు, ఇవన్నీ బట్టలు అవన్నీ అంటే కొంచెం కష్టం కదా, సామాను బట్టలు అవి, అందుకని అవైతే తేలేదు. అవైతే నాన్న తర్వాత తెచ్చి పెడతాను, ఇప్పుడేం అవసరం లేదులే అన్నాడు. సరేలే అని చెప్పి ఇంకా ఇప్పుడు నాన్న టీవీ కూడా ఏం చూడడు, అందుకే రూమ్ లో అక్కడ పైన అటక మీదే ఉంచేశాడు. ఇల్లు రీమోడలింగ్ చేయించక ముందు ఎలా ఉందో చూడాలనుకుంటే ముందు వీడియో చూడండి.